ఒక విశ్వాసికి ఈ లోకంలో భక్తి జీవితాన్ని కొనసాగించడం కోసం ఒక విశ్వాసికి కావాల్సినది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రతి విశ్వాసికి ఒక కాపరి కంపల్సరీ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితానికి ఒక కాపరి అవసరత చాలా ఉన్నది. కాపరిని కలిగి ఉండడం అనేది చాలా అత్యవసరము. ఏ మనిషికైతే కాపరి ఉండడో ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి, ఆత్మీయ మెలకువలు నేర్పడానికి, ఆత్మీయ జీవితాన్ని పదిలపరచడానికి, అభివృద్ధి పరచడానికి, నడిపించడానికి ఎవరికైతే పాస్టర్ ఉండడో, ఎవరైతే కాపరత్వం కింద ఉండరో, ఎవరైతే కాపరితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండరో వారి జీవితం కృషించిపోతుంది. అర్థమవుతుందా? మా పాస్టర్ గారు పలానా అని అందరూ చెప్పినా పాస్టర్ గారు కూడా ఆ విశ్వాసిని ఎరిగి ఉండాలి. ఆ విశ్వాసి కూడా పాస్టర్తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత భక్తికి సంబంధించినటువంటి విషయాలు ప్రాముఖ్యంగా దైవ సేవకులతో మాట్లాడుకోలేనటువంటి దూరంలో విశ్వాసి ఉండడానికి వీలు లేదు. కాస్త చొరవ తీసుకొని విశ్వాసి దేవుని సేవకులు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాపరి దగ్గరకు వచ్చి కాపరితో మాట్లాడి అతని యొక్క జీవన సంబంధమైనటువంటి విషయాలు, అదేవిధంగా ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని వారితో పంచుకొని సూచనలు, సలహాలు, సంప్రదింపులు చేసుకుంటూ జీవితాన్ని కట్టుకోగలిగితే అతని యొక్క భక్తి జీవితం పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి కొన్ని రుజువులు బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఈ రోజున మీకు చూపించాలనుకున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మన ముందున్న సమయాన్ని బట్టి త్వరగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కాపరత్వము, కాపర్ల నియామకము అనేది మా అంతట మేము పెట్టుకున్నటువంటి వ్యవహారం కాదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రొత్త నిబంధన గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. శరీరం అంటే సంఘము క్షేమంగా అభివృద్ధి చెందు నిమిత్తము. అంటే సంఘములో ఉన్న ఒక్కొక్క మనిషి అభివృద్ధి చెందాలి. అప్పుడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు కొత్తలో ఉన్నట్టుగానే కొద్ది జ్ఞానం, కొద్ది బలం, కొద్ది విశ్వాసం అలా ఉండకూడదు. అందులలో మనము ఎదుగుతూ ఉండాలి. ప్రతి అంశంలో కూడా ఎదుగుతూ ఉండాలి. అందుకే దేవుడు సంఘాన్ని ప్రేమించి సంఘానికి ఒక వెసులుబాటు ఇచ్చాడు. ఏం చేశాడు సంఘానికి? చదవండి. పరిచర్య ధర్మము జరుగుటకును. పరిచర్య, దేవుని సంఘములో పరిచర్య సాఫీగా జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. కాపరులనుగా నియమించింది ఎవరు? దేవుడు. ఎందుకు నియమించాడు? పరిశుద్ధులు, పరిపూర్ణులు అవడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి. బాగా వినండి. అసలు కాపర్ అవసరం ఏంటండి? పాస్టర్ ఏముంది? ఇప్పుడు ఈరోజు సమాజంలో నేను చూస్తున్నాను, ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుండి పాస్టర్ అవసరత తగ్గిపోయింది. అంత ఆన్లైన్, టీవీలో కనిపిస్తే చాలు. ఎంత దారుణానికి క్రైస్తవ సమాజం ఒడిగడుతుందంటే, దేవుని చేత నియమించబడ్డటువంటి నియామకాలను ప్రక్కకు పెట్టేసి వారే సర్వం అయిపోయి, ఎవరికి వారే యమునా తీరు అంటాం చూడండి, అలాగ అయిపోయి ఎవరి ద్రాక్ష పండ్లను వాళ్ళే పిసుకోవడం, ఎవరి రొట్టెను వాళ్ళే తయారు చేసుకోవడం, ఎవరింట్లో వాళ్ళే మోకలంగడం, వీలైతే సొంతంగా ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ఆన్లైన్ ప్రార్థనతో ఏకీభవించి తినేయడం. ఇంకేముందండి? నాకు అనిపిస్తుంది, నేను రాలేను, అమెరికాలో ఉన్నాను, టూర్లో ఉన్నాను కాబట్టి మీరు బాప్టిజం తీసుకోవాలని అనుకుంటే చెరువు దగ్గరికి వెళ్ళండి, నేను వీడియో కాల్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు మునగండి, మీ సిలువ మీరే వేసుకోండి, మీ పేరు మీరే పెట్టుకోండి. ఇది కూడా వస్తుంది ఇంకా కొద్ది రోజుల్లో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నియామకం ఎందుకు? ఎవరిళ్లలో వారు ప్రభు వల్ల వాళ్ళే తయారు చేసుకొని తినేటట్టయితే ఇక అసలు దేవుడు ఎందుకు? కాపరు ఎందుకు? నేను ఎంతోమందిని చూస్తున్నాను, ఏమీ అనలేని పరిస్థితి. ఏదైనా అంటే ఎదురు చూపించడానికి ఒక వాక్యం దొరుకుతుంది, అది అనుకూలంగా లేనప్పటికీ అనుకూలంగా చూపించుకొని
కాపరత్వాన్ని నిషేధించేటువంటి మనుషులు ఎంతోమంది. మంచం మీద నుంచి లేవలేని కండిషన్లో ఒక మనిషి ఉంటే వారిని హాస్పిటల్కి ఎప్పుడన్నా తీసుకుపోయిన పరిస్థితులు మీకు తెలుసా అండి? మీకు ఒంట్లో చేత కాకుండా నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి, ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకుంటున్నా సరిగ్గా నయం కాకపోతే, అలాంటి పరిస్థితులలో 30, 40, 50, 100, 150 కిలోమీటర్లు అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రయాణం చేసి డాక్టర్ల దగ్గర చూపించుకున్నటువంటి మనుషులను మనం చూడలేదా? చిన్న అనారోగ్యం వస్తే కాపురొద్దు, అర్థమవుతుందా? చిన్న సమస్య వస్తే కాపురత్వం వద్దు. 365 రోజుల్లో 50 సార్లు కాపరి దగ్గరికి వచ్చేది మనం. ఆ 50 సార్లు కూడా నలుగురిలో ఒకరిలాగా, 100లో ఒకరిలాగా కూర్చొని వెళ్ళిపోతున్నావు. కాపరికి నీకు వ్యక్తిగత సంబంధం లేదు, అర్థమవుతుందా? కాపరిని చాలా వరకు క్రైస్తవ సమాజం దేనికి ఉపయోగిస్తుందో తెలుసా? కార్యక్రమాలు చేయడానికి, అర్థమవుతుందండి? పెళ్లి చేయడానికి కాపరి కావాలి, చావు చేయడానికి కాపరి కావాలి, గృహప్రవేశానికి కాపరి కావాలి, ఏదైనా తంతు నడిపించడానికి కాపరి కావాలి. అసలు కాపరిని దేవుడు ఎందుకు నియమించాడు? సంఘము ఆత్మీయంగా క్షేమంగా ఉండడం కోసం నియమించాడు. అసలు కాపరిని దేవుడు ఎందుకు నియమించాడు? సంఘము క్షేమంగా ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికి దేవుడు కాపరిని నియమించాడు. ఈరోజున కాపరి అది తెలుసుకోవట్లేదు, విశ్వాసులు అది గ్రహించడం లేదు. మాకు జబ్బు చేస్తే మా కాపరి కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చి ప్రార్థన చేయలేదు, ఇదే గోల, అర్థమవుతుందండి? మాకు యాక్సిడెంట్ అయితే మమ్మల్ని బలకరించడానికి రాలేదు, లేదా మేము జైల్లోనికి పోతే మమ్మల్ని విడిపించడానికి రాలేదు, మాకేదైనా కష్టం వస్తే మాకు సహాయం చేయలేదు. మీకు ఒకటి తెలుసా? కాపరి దేనికో? దేవుడు అసలు కాపరిని ఎందుకు నియమించాడో తెలుసా? మన సంఘంలో కొంతమంది ప్రార్థన చేసేవారు, అయ్యా మా సేవకుడిని కాపాడండి అయ్యా అని. మీ సేవకుడిలాగా కనపడుతున్న మీ సేవకుడు కాదు, మీ సేవకుడిగా కనిపిస్తున్నటువంటి వాడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు నిజంగా స్వచ్ఛంగా దశమ భాగాలు ఇచ్చి మీ కాపరిని మీరు పోషిస్తున్నా అది మీ సొమ్ము కాదు, దేవుడిది. మీరు దేవుడికి ఇస్తే దేవుడు మీ చేతులతోనే దాన్ని దేవుని సేవకునికి ఇప్పిస్తున్నాడు, అది దేవుడిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా కాపరిని మీ చెప్పు చేతుల్లోనికి తీసుకోవడానికి ఆలోచన కూడా చేయమాకండి. ఇక్కడ కాకపోయినా ఇంకెక్కడైనా ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. రేపొద్దున మీరు రకరకాల స్థలాలకు వెళ్ళిపోవచ్చు వివాహాలు జరిగిన తర్వాత. మీ కుటుంబాలకు, మీ పిల్లలకు కాపరి యొక్క విలువ, కాపరిని నియమించడానికి ఉన్నటువంటి ఒక దైవిక ఉద్దేశం, దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, కాపరుంటే ఆ సంఘం ఆత్మీయంగా నడుస్తుంది. కాపరుంటే దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేసి సంఘానికి దీవెనకరమైనటువంటి మాటలను చెబుతాడు. కాబట్టి సంఘం కోసం ప్రార్థిస్తాడు, సంఘాన్ని నడిపిస్తాడు, సంఘానికి పచ్చిక మైదానంలో పరుండబెడతాడు, క్రూర మృగాల బారి నుండి అతడు కాపాడుతాడు, సంఘం కోసం అతడు ప్రార్థన చేస్తాడు, సంఘం గురించినటువంటి స్థితిగతులను గురించి దేవుడికి ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాడు, సంఘానికి ప్రయోజనం దేవుడి చేత నుంచి వచ్చేటట్టుగా చేస్తాడు. సంఘం మీద దేవుడు కోపగించుకుంటుంటే సంఘ కాపరి అడ్డం తిరుగుతాడు మోషేలాగా, నువ్వు ఇశ్రాయేలీయుల్ని ముందు చంపాలని అనుకుంటే ముందు నన్ను చంపని అంటాడు. అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి కాపరత్వాన్ని ప్రభువు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి అవసరత మనకెంతో ఉంది. కాపరి యొక్క స్థితిగతులను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 27వ అధ్యాయం, ఈ 27వ అధ్యాయం చివరి భాగంలో మోషే యొక్క మరణాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. మీరు వింటే అర్థమవుతుందండి, తీతురు కానీ. సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో మోషే గారు 6 లక్షల కాల్బలమైన ఇశ్రాయేలీల్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. అప్పటికి 40 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అప్పుడు మోషే గారిని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే మోషే ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతారు. మోషే చనిపోయే ముందు మోషే గారిని దేవుడు పిలిచి మోషే గారికి ఆయన మరణాన్ని గురించి చెప్తాడు. మోషే, నీ అన్న చనిపోయాడు, నీవు కూడా నీ పితరుల దగ్గరికి
మీ అన్న దగ్గరికి వెళ్ళిపోబోతున్నావు. కాబట్టి ఈ కొండెక్కి ఆ వాగ్దాన దేశాన్ని ఒకసారి చూడు, ఓకే అని చెప్తాడు. ఇశ్రాయేలీలను విడిచిపెట్టాలి, ఇంకా నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఓకే, మీ అన్న చనిపోయాడు, మీ పితరులు చచ్చిపోయారు, ఆ స్థలంలోనికి నువ్వు వెళ్ళాలయ్యా మోషే, నీ పీరియడ్ అయిపోయింది అని చెప్తే మోషే గారు దేవుణ్ణి ఏమని అడిగాడో తెలుసా అండి? అప్పుడు మోషే, ఒకసారి చూడండి 15 వచ్చిన చదువమ్మ. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా, బాగా వినండి. మోషే మరణం గురించి దేవుడు మాట్లాడితే మోషేతో యెహోవా దేవుడితో మోషే ఇలాగ అంటున్నాడు, చదవమ్మా. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. చూడండి ఎట్లా అంటున్నాడు, సమస్త మానవుల ఆత్మలకు దేవా. అసలు ఏంటండి ఈ ప్రార్థన? సమస్త మానవుల యొక్క ఆత్మలకు దేవా. యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు. అది కాదు ఇశ్రాయేలీల బ్యాచ్. అయ్యా, నా వెనకాల నిలబడ్డ 6 లక్షల మంది ఎవరో తెలుసా నీకు? నీ సమాజం. నీ సమాజానికి 40 ఏళ్ల నుంచి నన్ను నడిపించావు, నాయకుడిగా ఉన్నా నేను. అహరోను మా అన్నయ్యని పెట్టావు యాజకుడిగా, నేనున్నా. మా అన్నయ్య చనిపోగానే మా అన్నయ్య కొడుకులను తీసుకొని వచ్చావు, ఇప్పుడు వాళ్ళే యాజకులు, నేనేమో నాయకుడిని. నడుస్తుంది. ఇదంతా ఎవరి సమాజం? ఇది నీ సమాజం అయ్యా. 120 ఏండ్ల మోషే ప్రార్థన ఇది. నీ సమాజం, చదవండి. యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు. యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లును ఈ సమాజం మీద ఒకని నియమించు. ఈ సమాజము మీద ఒకనిని నియమించుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమాజానికి కాపరు అవసరం అయ్యావు దేవా. యాజకులు ఉన్నారులే కానీ ఈ సమాజానికి ఒకరు అవసరం. ఒక సమాజం మీద ఒకనిని నియమించును. అతడేం చేస్తాడు? అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. గురువుకు తిరగమంత్రం నేర్పినట్టు ఉంది నాకు ఇక్కడ. దేవా, నువ్వు ఎవరిని పెడతావు కానీ ఆయన ఎట్టుండాలో తెలుసా? వచ్చుచూ పోవచ్చు వాడై ఉండాలి. అంటే ఒక్కడ కూర్చొని కాదు, సమాజం మొత్తాన్ని కవర్ చేయాలి, అందరినీ కవర్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఏంటి? అతడు ఎలా ఉండాలి? నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. ఎట్టబడితే అట్ట డమ్మీ క్యాండిడేట్లని పెట్టకూడదయ్యా. కాపరిగా ఉండేవాడు అందరినీ నడిపించేవాడిగా ఉండాలి. 6 లక్షల మంది, 250 మంది ఆపోజిట్ అయ్యారు మోషేకి, అహరోన్ గారికి. ఒక్క దెబ్బకు తీసి పడేసిండండి మోషే గారు వాళ్ళని. అర్థమైందా? ఏది తోకూపుతున్నారు? మీ అరికాళ్ళ కింద ఉన్నటువంటి భూమి నెర్రె విడిచి రేపటికల్లా మీరు చావకపోతే దేవుడు నన్ను ఏర్పరచుకొనలేదని సవాల్ ఇస్తున్నాడండి. అర్థమైందా? టీవీ 9లో ఛాలెంజ్ అనుకుంటారు చూడండి నాయకులు. ఇట్లనే రాజీనామా సిద్ధం చేస్తావా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు అంటుంటారు కదా అప్పుడప్పుడు మనోళ్ళు. రేపు ఈ టైం కల్లా మీ కాళ్ళ కింద ఉన్న భూమి నెర్ర విడిచి మీరందరికీ మామూలు సాగు కాకుండా ఘోరమైన సాగు మీకు రాకపోతే దేవుడు నన్ను ఏర్పరచుకోనట్టే అని అంటానికి ఎంత గట్స్ కావాలండి, ఎంత సామర్థ్యం కావాలా? అప్పుడు ఏమన్నా వెరీ యంగా ఏమండి, కండలు తీరిన వీరుల్లాగా ఉన్నాడు మోషే గారు. 80 ఏళ్ళు దాటాయి. 80 ఏళ్ళు దాటినాక ఆ సవాల్ ఇసిరాడంటే మామూలు మనిషి కాదండి. దేవుడితో కూడా భలే ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇది నీ సమాజం, దీని మీద ఒకడు ఉండాలి, ఆయన కూడా నాయకుడిగా ఉండడానికి సమర్థుడై ఉండాలి అని అన్నాడు. ఓకే, తర్వాత ఇంకా కొంచెం కిందికి చదివితే, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవునికి స్తోత్రం. కాపరి ఎవరంటండి? ఆత్మను పొందినవాడు. మీరు వినాలండి, కాపరి ఎందుకో మీకు ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో అర్థమవుతుంది. కాపరి కిందికి రాకుండా సైతానుగాడు ఎందుకు చేస్తున్నాడో కూడా మీకు అర్థం కావాలా. ఒక మాట చెప్తే ఇంకో మాట అర్థం కావాలి. కాపరి ఆత్మవశుడు, కాపరి సమర్థుడు, కాపరి నాయకుడు. అర్థమవుతుందా? కాపరి దేవుని చేత నియమించబడిన వాడు,
కాపరి ఆత్మవశుడు, ఆత్మను పొందుకున్నవాడు. అక్కడికి వస్తే సైతాను ఆటలు చెల్లవు, సైతాన్ యొక్క గారడి చెల్లదు, సైతాన్ యొక్క ఎత్తుగడలు చెల్లవు. ఎందుకంటే అన్నీ ఎరుగుతూ ఉంటాడు కాపరి. అందుకే నీకు కాపరి అవసరం. ఇది దానికి మనం అయ్యగారి దగ్గరికి మీరు భలేగా వస్తారండి. కేసుల గురించి, సమస్యల గురించి, అనారోగ్యాల గురించి. ఏమండి, మొన్న ఈ మధ్య ఒక ఆవిడ వచ్చింది, అయ్యగారండి ఇంటి వెనకాల 4 రేకులు మిగిలినాయండి, బాత్రూమ్ వేస్తున్నాం, కొంచెం ఎక్కడ వేయాలో వచ్చి చూపిస్తారా? నేను ఇట్లా కొబ్బరికాయ పట్టుకొని ఇటు రావాలా, ఎక్కడైతే అది లేస్తుందో అమ్మ ఇక్కడనే దువ్వు అనాలి. ఇటువైపు సబ్బు పెట్టుకో తెల్లగైతావు. ఇదా పాస్టర్ చెప్పాల్సిందే. పునాది వేయడానికి ఎంత దరిద్రం తెలుసా అండి? సంఘస్థుడు నవధాన్యాలు తీసుకొస్తే ప్రార్థన చేసి కొబ్బరికాయ కొట్టించే అయ్యగారులు అయిపోయారుగా ఈ రోజున సమాజంలో. అట్లా కాదు, నాయకుడుగా ఉండడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. విశ్వాస ఆడమన్నట్టుగా ఆడితే కాపరి నాయకుడు ఎలాగవుతాడు? కాపరిలో సేవకుని లక్షణాలున్న ఆయనలో కనపడిన నాయకుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కాపరి తీసుకునే తీవ్ర నిర్ణయాలు మనకు అనుకూలంగా లేనప్పుడు కాపరి కఠినాత్ముడంగా కనిపించినా నేను మీకు మనవి చేస్తున్నాను, కాపరికి దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన స్థితి ఒక విశ్వాసికి అర్థమైతే ఆత్మీయ జీవితం ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి. మనం చదువుకున్నటువంటి 34వ అధ్యాయంలో కాపరి ఏ విధంగా ఉండాలో, కాపరి స్వభావం ఏ విధంగా ఉండాలో, కాపరి తేడాగా ఉంటే దేవుడు ఆయన ఏం చేస్తాడో అవి కూడా మాకు చెప్పాల్సినవి మాకు చెప్పాడు. మేము కూడా కాపర్లుగా ఉన్నామని మరి గర్వించడానికి వీలు లేదు. మాకు ఉండాల్సినటువంటి జ్ఞానం మాకు ఉండాలి, మాకు ఉండాల్సినటువంటి ప్రార్థనా జీవితం మాకు ఉండాలి, అదేవిధంగా సామర్థ్యం ఉండాలి, నాయకత్వపు లక్షణాలు ఉండాలి, ఆత్మను పొందుకోగలిగేటువంటి స్థితిని, ఆత్మను కలిగి ఉన్నటువంటి స్థితిని కూడా దేవుని సేవకుడు చూపించుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఆత్మ పొందినవాడు నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీల సర్వ సమాజం అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. చూసిండ్రండి, నువ్వు ఉన్నప్పుడే నీకు నేను ఇచ్చిన ఘనత ఒకటి ఉంది కదా, నీ ఘనతని కొంచెం ఆయనకు ట్రాన్స్ఫర్ చేయ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ గౌరవ ప్రభావాలు అతని మీదకి వచ్చేటట్టుగా చేయి. ఏలియా దుప్పటి ఇడిచిపెడితే 2 అభిషేకం ఆయన తర్వాత నిలబడేవాడి మీదకి వచ్చింది. ఏం లేదు, ఘనతని ఇవ్వడం అంటే మీరు ఏంటిదో అనుకోమాకండి. మోషే ఉండంగానే ఇక్కడ రాబాయ్, ఇగో ఇక్కడ కూర్చో పెద్ద కుర్చీలో అండం కాదు. అర్థమైందా? మోషే ఇలా చేయి పెట్టినప్పుడు పెద్దల హస్త నిక్షేపణ చేయగా నీ మీదికి వచ్చి నీలో వసించుచున్న ఆత్మను నీవు నిర్లక్ష్యము చేయబాకు అని అన్నాడు. జస్ట్ అంటే చాలాసార్లు పెట్టుంటాడు యెహోషువ మీద, ఇక్కడ ఎడదాకా పోదామని భుజం మీద చెయ్యేసి మాట్లాడుకుంటా పోయి అది వేరు. ఇప్పుడు అఫీషియల్గా దేవుడు పెట్టమన్నాడు కాబట్టి పెడుతున్నాడు, కాబట్టి పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు అధికారికంగా పెడుతున్నాడు కాబట్టి మోషేలో ఉన్నటువంటి ఘనత అతని మీదకి వస్తుంది. మోషేకు భయపడ్డట్టుగా యెహోషువకు ప్రజలు భయపడతారు. దేవునికి స్తోత్రం. వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీల సర్వ సమాజానికి ఒక కాపరి నియమించబడ్డాడు. 40 ఏండ్లు మోషే కాపరి. ఇప్పుడు 41వ సంవత్సరం నుండి యెహోషువ కాపరి. ఈ నియామకం ఎవరిదండి? దేవుడిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నాకు పాస్టర్ అక్కర్లేదనండి? సిటీలలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమందికి పట్టింపు అనేది ఉండదండి. ఓకే, ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, రెగ్యులర్గా పోయే కటింగ్ షాప్ ఉంటుంది, రెగ్యులర్గా తెచ్చుకునే సరుకుల షాప్ ఉంటుంది, రెగ్యులర్గా పోయే బ్యూటీ పార్లర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పాస్టర్ ఉండడు. చాలామందికి పాస్టర్ ఉండడు. అర్థమవుతుందా? ఒక రెగ్యులర్ కాపురత్వం కింద ఉండరు వీళ్ళు. ఇక్కడ నచ్చితే ఇక్కడ, ట్రాన్స్ఫర్ అయితే అక్కడ, అక్కడ పోతే అక్కడ. ఏమండి, ఈరోజు మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకంటూ మీ కుటుంబానికంటూ ఒక కాపురు ఉండాలి.
అసలు బైబిల్ సిద్ధాంతం మనం చదివితే బలిపీఠానికి ఎదురుగా ఇల్లు కట్టుకున్నాడు యోసేపు. ఇస్సాకు, అబ్రాం గారి కొడుకు పేరేంటి? ఇస్సాక్ గారు బలిపీఠం కట్టి బలిపీఠం ఎదురుగా ఇల్లు కట్టుకున్నాడు కనపడాలని. 12 గోత్రాలు ప్రత్యక్షపు గుడారం చుట్టూ గుడారాలు వేసుకున్నారు. ఎందుకంటే దాని చుట్టూ ఉండాలని, దాని అవసరం ఉంది కాబట్టి, అక్కడికి దేవుడు వస్తాడు కాబట్టి, అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు కాబట్టి, బలియాగం జరుగుతుంది కాబట్టి, ధూపం వేయబడుతుంది కాబట్టి దాని చుట్టూ ఉండాలా. నువ్వు పోయి అంత దూరంలో కట్టుకొని ఆయన దగ్గర పట్ల ఒకరిని చూసుకుంటా అంటావేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంస్కృతి క్రైస్తవ కుటుంబాలలో నుంచి పోవాలండి. ఉద్యోగస్తుల హృదయాలలో నుంచి పోవాలి. ఇది కాపరి అవసరం నాకు అనండి ఒకసారి. కాపరు ఉండాలండి. నీ కాపరు అనేవాడు ఒకడు ఉండాలి. కాపరత్వం కిందికి నువ్వు రావాలి. కాపరి యొక్క అడుగుజాడలలో నువ్వు నడవాలి. కాపరిని కలిగి ఉండడం అనేది మనకు దీవెన అని మీకు మనవి చేస్తున్నాను. మరికొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయంలో మనం ఉన్నాం. 17వ వచనాన్ని చదివితే, కాపరి ఒక నాయకుడిగా ఉంటాడు, కాపరి సమర్థుడుగా ఉంటాడు. 18వ వచనంలో చూస్తే కాపరి ఆత్మ పొందుకున్న వాడిగా ఉంటాడు. అందుకే మనకు ఒక కాపరి అవసరం. ఆయన నాయకుడిగా ఉంటాడు కాబట్టి నీ పట్ల ఆయన నాయకత్వాన్ని వహించి ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు, ఆత్మీయత నేర్పిస్తాడు, ఆత్మీయతను అవలంబింపజేస్తాడు. కాపరి ఆత్మీయతకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు, ఆత్మీయతకు సంబంధించిన స్థితిగతుల గురించి బేరీజు వేసి తెలుసుకుంటాడు. నీ ఆత్మీయ స్థితి ఏంటో అతనికి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దానికి అనుగుణమైనటువంటి విషయాలు నీకు నేర్పిస్తాడు. మీలో చాలామందికి నేను పాస్టర్గా ఉన్నప్పటికీ మీకు నాకు ఒక కాపరికి ఒక విశ్వాసికి ఉండాల్సినంత సంబంధం లేదండి. ప్రైజ్ ది లార్డ్ అనగానే ఆగారు. తెలుసా అండి, ఎప్పుడన్నా ఏదన్నా మీ ఇంట్లో ఒక పెద్ద అవసరం వస్తే అప్పుడు వచ్చి అయ్యగారండి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటారు. ఓకే, ఇంటికి వచ్చినా మాట్లాడరు, భయం వ్యక్తం చేస్తారు, లేదా సిగ్గు వ్యక్తం చేస్తారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. మన మధ్యలో అది ఉండడానికి వీలు లేదు. దయచేసి గమనించండి, దేవుడిచ్చిన పిలుపు మేరకు ఒక విధానంలో నేను వాక్యం చెప్తున్నంత మాత్రాన మీరు భయపడి దూరం కావాల్సినటువంటి అవసరత లేదు. తరచుగా మీరు కాపరి కలుసుకొని మాట్లాడుకోవడం వల్ల, కలిసి ప్రార్థించుకోవడం వల్ల, కలిసి చర్చించుకోవడం వల్ల, కలిసి ప్రశ్నించుకోవడం వల్ల ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఎందుకంటే అతడు మనకు నాయకుడు. అతడు కొన్ని ప్రశ్నలను నివృత్తి చేయడానికి అతడు ఆత్మవశంలో ఉన్న దేవునిలో ఉన్నటువంటి మనిషి. అతడు నిన్ను నడిపించడానికి సమర్థుడని దేవుని చేత ఎంచబడినటువంటి వాడు. అందుకే కాపరిని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. కాపరిని ఒక్కోసారి నువ్వు కోరుకోలేవు. అర్థమైందా? ఇశ్రాయేలీలు మాకు ఈయనైతే బాగు అని అన్నాడండి. 18వ వచనంలో మోషే నా తరువాత నూను కుమారుడైన యెహోషువ అనేవాడు సర్వ సమాజంలో కాస్త మెరుగైనటువంటి వ్యక్తి కనుక ప్రభువా నీ మహిమను అతనికి ప్రసాదించు అని అన్నాడండి. ఏమన్నాడు? దేవాన్ని ఒక మనిషిని నియమించు అని మోషే దేవుడితో చెప్తే మోషేకి ఏమంటున్నాడు? అందుకు యెహోవా మోషేతో ఇట్లనను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారండి ఈ మాట? దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు సమాజం యెహోషువను కోరుకోలే. అర్థమైందా అమ్మా? మీకు మాట చెప్తున్నాను, నువ్వు నన్ను కాపరిగా కోరుకోలే. ఇది దేవుడి నియామకం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు కోరుకోవడం కాదు. ఈ రోజున కొన్ని కమిటీ చర్చెస్లోనికి మనం వెళ్తే కొంతమంది కోరుకుంటారు. కమిటీ పెద్దలు, దీంట్లో తాగుబోతులు ఉంటారు, లంచగొండలు ఉంటారు, అక్రమార్కులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని, అర్థమైందండి, మంచిగా వచ్చి కమిటీలో చర్చి ముందు సీట్లలో కూర్చొని అయ్యగారికి వాక్యం ఇస్తారు.
అయ్యగారు ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేసిన తర్వాత మీరు వెళ్ళండి అని చిన్న కానుకిచ్చి వారిని పంపించి, ప్రసంగం వీళ్ళకి అనుకూలంగా ఉండి, వీళ్ళకి దెప్పి పొడుపు లేకుండా, వీళ్ళకు స్మూత్గా, అయ్యగారు కూడా మనం చెప్తే చెప్పు చేతలలో ఉండే మనిషి అని అనిపిస్తే ఆయన పెట్టుకుంటారు పెద్ద పెద్ద సంఘాలలో. అర్థమైందా? ఈ సంఘ నాయకులు ఈ విచిత్రమైనటువంటి ధోరణిలో పదవులను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వీరందరూ కూడా మారుమనస్సు పొందకపోతే గ్యారంటీగా నరకానికి పోవాల్సినటువంటి వారే. ఎవరండి పాస్టర్ని నియమించాల్సింది? ఒకవేళ ఆ కమిటీ ఆత్మవశంలో ఉండి అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటే అది వేరే విషయం. కానీ అలాగ లేదు ఈ రోజున. అర్థమైందా? దయచేసి గమనించండి, కాపరి అనేది దేవుని నియామకం. సెల్ఫ్ డిక్లేర్డ్ పాస్టర్స్ చాలామంది ఉన్నారు. మేమే పాస్టర్లం అని అనుకొని చలామణి అవుతూ పెద్ద పెద్ద సంఘాలు కట్టి, మందిరాలు కట్టి ఉన్నటువంటి వారి గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు నా నారుమడిని మీరు కాళ్ళతో దొక్కారు, మీరు భుజాలతో నెట్టారు కొంతమందిని, మీ పక్కలతోని నెట్టారు కొంతమందిని. మిమ్మల్ని నేను సహించలేను, నేను మీకు విరోధిని. మీరు పాస్టర్లుగానే చలామణి అవుతారు, కానీ నాకు మీకు ఎనిమిటీ ఉంది, నాకు మీకు ఎనిమిటీ ఉంది, శత్రుత్వం ఉంది. మిమ్మల్ని నేను ఎప్పుడో కాదనుకున్నాను. నా మంద మీద నాకు ఇష్టమైన కాపురులను నేనే నియమించుకుంటానని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మంద మీద దేవుడికి ఎంత ప్రేమ. ఆత్మ పొందినటువంటి వాడు సంఘములో ఎవరన్నా ఉంటే కాపరిగా పెట్టుకుందామని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఈరోజున అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి నియామకత్వం జరగాలి, కాపర్లు నియమించబడాలి. కాపరిగా అవ్వడానికి ఆత్మ సంసిద్ధత ఒక్కొక్క యవనస్తుల్లో రావాలి. అది లేనప్పుడు ఏదో తలాంతుతోని కాపరైతే కుదరదండి. చాలామంది సేవకుల పిల్లలు తలాంతులతో పాస్టర్లు అయిపోయి సంఘాన్ని ఆత్మీయంగా దిగజార్చి పడేశారు. ఇప్పటికీ పాటలో, వాయిద్యాలో, లేకపోతే ప్రసంగాలు చేయడమో ఏదో ఒకటి నేర్చేసుకొని వచ్చేసి సంఘాన్ని నడపగలను అనుకుంటున్నారు. కానీ దేవుడి నియామకంలో కీలకమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆత్మ, ఆత్మ, ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆత్మ ఈ రోజున వెనకబడి తలాంతు ముందుకు వచ్చేసింది. ఆత్మ కలిగించే సౌందర్యం పక్కకి వెళ్ళిపోయి సెలబ్రిటీ లుక్ బయటకు వచ్చేసింది. అందుకే సంఘం కుంటుపడిపోతుంది. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషికి ఆత్మవశుడైనటువంటి కాపరి అవసరం. అర్థమవుతుందా? మీరు అప్పుడప్పుడు పాట పాడుతూ ఉంటారు. ఏం పాట అది? సొలొమోను కట్టించే శక్తి చేత నైనను బలము చేత, దాంట్లో ఒక వచనం ఉంటుంది, నీ సేవకునికి కూడా నీ ఆత్మను. సంఘం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘం కాపరి కోసం, కాపరి సంఘం కోసం ఇలాగా పరస్పర ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే ఆత్మవశంలో సంఘం, ఆత్మవశంలో సేవకుడు కొనసాగుతానికి అవకాశం ఉంటుంది. గ్రహించండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదవండి. కనుక యేసు ప్రభు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున. ఎవరంట వాళ్ళు? కాపరి లేని గొర్రెలు అంటండి. ఎట్లుంటాయండి కాపరి లేకపోతే గొర్రెలు? మంచి మాట చెప్పారు. చల్లా ఎవడిష్టం అదే. పండుకునే గొర్రె పండుకుంటుంది, తినే గొర్రె తింటుంది, చెట్టు ఎక్కే గొర్రె చెట్టు ఎక్కుతుంది, ఇక దేని పొడుచుకునే గొర్రె పొడుచుకుంటూనే ఉంటుంది. కొన్ని గొర్రెల కొమ్ములు ఉంటాయి కదా, అలాగనమాట. కుంటే గొర్రె కుంటుతూనే ఉంటుంది, దాన్ని ఎత్తుకునేవాడు ఎవడు ఉండడు. ఈయనే గొర్రె ఈయంతనే ఉంటుంది, తోడేలు పని తోడేలు చేసుకుంటా పోతూనే ఉంటుంది. కాపరు లేని గొర్రెలని ఆ జన సమూహాన్ని చూచి ఆయన ఏమయ్యాడు? వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. హల్లెలూయా. కాపరిగా వచ్చాడు ఆయన. యేసుప్రభు అన్నాడుగా యోహాను మొదటి పత్రికలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఇక్కడ ఈ జన సమూహానికి ఎవరు లేరు? కాపరు లేడు. కాపరు లేరు కాబట్టి వాళ్ళకి ఏమందట్లేదు? అక్కడ చూసి చెప్పాలి. బోధ వాళ్ళకేమందట్లేదు? బోధ అందట్లేదు. నువ్వు కాపర్ దగ్గరికి రాకుండా ఉంటే అర్థమైందా? నీకేమందదు?
బోధ అందదు, బోధపరచబడదు. ఏ విషయం కూడా, ఏది నీకు తెలియదు, ఆత్మీయ విషయాలు తెలుసుకోలేవు. అందుకే యేసు ప్రభు వచ్చి కాపరి లేని వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకు ఏం చేశాడంట, అనేక సంగతులు బోధించసాగాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని సేవకుని దగ్గరికి, దేవుని సేవకుడు లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు జరగాల్సినటువంటి విషయాలు ఏంటో తెలుసా? యేసు ప్రభు మంచి బోధకుడు, ఆయన మంచి కాపరి. ఆయన ఎప్పుడైతే మార్తా మరియల ఇంటికి వచ్చారో ఒక ఆమె పనుల మీద పడింది, ఒక ఆవిడ మాత్రం యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంటే ఒక్క విషయం చెప్పి ఉంటాడా? అనేక సంగతులు బోధపరిస్తే ఆమె పనులలో ఈసారి ఈ వంట ఇట్లా చేయాలి, ఈసారి దీక్షలో ఇట తిప్పాలి, గంట పెట్టి తిప్పాలి, ఇట్లాంటివి నేర్చుకుంటుందామా? అర్థమవుతుందా? ఈవిడ మాత్రం జీవన సూత్రాలు నేర్చుకుంటుంది. జీవితం, భవిష్యత్తు అర్థమైపోతుంది ఈమెకి. ఎందుకంటే బోధకుడు, సద్బోధకుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక సంగతి చెప్తున్నాను వినండి. కాపరి అనండి, అయ్యగారు అనండి ఒకసారి. అయ్యగారిని ఏం చేయండి అంటే కొంచెం ఉపయోగించండి అమ్మ. అయ్యగారిని కరివేపాకులాగా, పచ్చిమిరపకాయలాగా ఫంక్షన్లకే వాడమాకండి. ఫంక్షన్ అయిపోయాక ఏం చేయాలా? అదే అన్నం తినేటప్పుడు పచ్చిమిరపకాయని ఏం చేయాలా? పక్కా పెట్టాలి. అయ్యగారు కూడా ఫంక్షన్ అయిపోగానే ఏం చేయాలా? నన్ను ఒక ఆయన ఫంక్షన్కి పిలిచిండండి. అమ్మాయికి ఏదో ఫంక్షన్ చేస్తా ఉంటే పిలిస్తే పోయాను. పోతే పాస్టర్ గారు మీరు కొంచెం తొందరగా తినండి. 11 కూడా కాలే నన్ను తినమంటున్నాడు. సరే ఇక అంత తొందర చేస్తూ ఉంటే తిన్నాను. 11:20 కల్లా నా తిండి కార్యక్రమం కూడా అయిపోయింది. టైంకి ఫుల్గా తినలేంగా, లఘు భోజనం కొంచెం చేసాం, అయిపోయింది. చేసినాక అయ్యగారండి మీరు వెళ్ళండి, సాయంత్రం వచ్చి కలుస్తలేండి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, పెద్దమ్మలు వాళ్ళ స్టైల్లో కొన్ని కార్యక్రమాలు చేయాలి. అందుకనండి అయ్యగారిని దరిమేస్తున్నారు. అర్థమవుతుందా? ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు నీ జీవితంలో అలాగ కాసేపు కూర్చుంటే, నీవు దేవుని సేవకుని దగ్గర కాసేపు మీరు కూర్చోగలిగితే, ఇలాగా ఆదివారపు ఆరాధనలను కాకుండా కొంత సమయాన్ని మీరు వెచ్చించుకోగలిగితే, అద్భుతమైనటువంటి వాక్యాలు, అనేకమైనటువంటి సంగతులను బోధపరచుకోగలిగేటువంటి అవకాశం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున ఏమయ్యారు? కాపరి లేకపోతే ఏమయ్యారు? విసికి. ఏం భక్తి అండి ఇది, ఇంకేం కొనసాగిస్తాం, ఈ భక్తి లేదు పాడలేదు అని అనుకున్నారు, విసిగిపోయారు. నెక్స్ట్ ఏమయ్యారు? చెదిరిపోయి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు అందరు ఈ ప్రార్థన చేసేటోళ్ళే. నేనున్నా నన్ను పంపు, నేనున్నా నేను వెళ్తా అని మాత్రం ఎవరు అనట్లేదండి. అర్థమవుతుందండి? కోత కొరకు దాస జనమునంపుము, ఈ తరిమా లోటు పాట్లు తీర్చుము. ఈ పాటే ఏ సంఘానికి పోయినా అయ్యగారులు ఎంతమంది అయ్యారు గత 5 సంవత్సరాలలో అంటే ఒక్కడెత్తడండి. మళ్ళీ అందరి ఇళ్ళల్లో మనవళ్ళు పుడతారు, అందరి ఇళ్ళల్లో అబ్బాయిలు పుడతారు, ఒక్కడు సేవకీయుడు. అర్థమవుతుందా? ఆలోచించండి అమ్మా, ఏం ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థనలో నేనున్నాను నన్ను పంపని ఎందుకు అనలేకపోతున్నావు? దారుణం చెప్పనా, మన సహవాసంలో ఇప్పటికి ఎంతమంది పాస్టర్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారో. భారాలన్నీ ఒక్కరి మీదనే వదిలేసి, ఎవరి జీవితాలను వారు చూసుకుంటూ, ఎవరి ఉద్యోగాలను వారు చూసుకుంటూ, ఎవరి కుటుంబాలను వారు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? శిష్యులకి కోత విస్తారంగా ఉంది, కోత కోసే వాళ్ళను పంపమని, ఓకే, కాపురులను లేపమని, స్వార్థికులను లేపమని కొంచెం దేవునికి ప్రార్థన చేయండి. సంఘ కాపురులను ఏర్పాటు చేయమని దేవునిని వేడుకొనండి అని చెబుతూ ఉన్నాడు. అర్థం చేసుకోండి. కాపరి లేకపోతే గొర్రెలు
చెదిరిపోతాయి. అర్థమవుతుందా? నీకు పాస్టర్ లేడు అనుకోండి, నువ్వు కాపరత్వం కింద లేవనుకోండి, నీ ఆధ్యాత్మిక జీవితం కుక్కలు చింపిన విస్తరి అంటాను చూడండి, అట్లయిపోద్ది. చెదిరిపోతావు, ప్రార్థనా జీవితం ఉండదు. కాపరి అంటే నీకు ప్రేమ, కాపరి అంటే ఒకంత భయం, కాపరి అంటే కొంత మర్యాద, ఇవన్నీ ఉండాలండి. అప్పుడే నీ భక్తి కొంచెం సవ్యంగా కొనసాగుతుంటుంది. ఇది లేదనుకోండి, నీ భక్తి జీవితం చెదిరిపోతుంది. కాపరి లేకపోతే ఏమైందంట? చెదిరిపోతారు. ఎవరిష్టం వాళ్ళే. కానీ కాపరి ఏం చేస్తాడో తెలుసా? చెదిరిపోతున్న విశ్వాసాన్ని, చెదిరిపోతున్న గుండె నిబ్బరాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అనే సాధనాన్ని వాడి, అర్థమైందా? ప్రార్థన అనే సాధనాన్ని వాడి ఆ మనిషి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు సంగతి చెప్తాను వినండి. కాపరి నోట్లో నుండి వస్తున్నటువంటి ఆ మాటల సామాగ్రిని ఉపయోగించుకొని నీ జీవితాన్ని కట్టుకోగలిగే ఓపిక, జ్ఞానం నీకుంటే ఇప్పటికి నీ జీవితం ఎంతో మారేది. అయ్యగారు నీకు చెప్పిన మాటల ప్రకారం నీ జీవితంలో కొన్ని ధైర్యం చేసి కొన్ని నిర్ణయాలు చేసినట్టయితేనా నీ జీవితంలో ఈ కన్నీరు ఉండేది కాదు, ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు నీకు ఒక కాపరిని నియమించి కూడా సుఖం లేకుండా అయిపోయింది. అయ్యగారు, పాస్టర్ గారు, అన్న అని పిలిచే స్వాతంత్రం ఉన్నా, పరిచయం ఉన్నా పెద్ద సాధించిందేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. పోనీ కాపరి చెప్పలేదా? కాపరిని దేవుడు పెంపలేదా? కాపరిని వాడుకోలేదా నీకు చెప్పించడానికి? ఎస్, అన్నీ జరిగాయి. కానీ నీ జీవితం కాపరి మాటలకు లొంగలే, నమ్మలే. అందుకే జీవితాలు దారుణంగా అయిపోతున్నాయి. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, చెదిరిపోయితే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? కాపరిని నువ్వు ఉపయోగించుకోవట్లే, కాపరిని నువ్వు పట్టించుకోవట్లే. నీ జీవితం, భక్తి జీవితం విచ్ఛిన్నమైపోతుంది అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీవు కాపరత్వం కింద లేవు అమ్మా. అందుకే కాపరత్వం కావాలి. ఒకసారి పరీక్షించుకోండి. నా విశ్వాసం ఎలా ఉంది రోజున? నా భక్తి జీవితం, నా ప్రార్థనా జీవితం, నా వాక్య పరిజ్ఞానం, నా నిష్ఠ, నా నియమాలు ఏ విధంగా ఉన్నాయి భక్తిలో? అవి సరిగ్గా లేవు అంటే సరియైన కాపరత్వం కింద మనము లేమని ఒకంత అర్థం చేసుకోవాలి, గ్రహించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. 34వ అధ్యాయం తీయండి. ఇందాక చదువుకున్నది యెహెజ్కేలు గ్రంథం 5వ వచనం చదవండి. కాబట్టి కాపరులు లేకయే మందలు చెదిరిపోయినవి, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన. కాపరి లేకపోతే అడవి మృగాలకు, కాపరి లేకపోతే గొర్రె అడవి మృగాలకు గురి అయిపోతుంది. అడవి మృగం అంటే క్రూరత్వం, కాపాడేది కాదు, నాశనం చేసేది, చంపేది, దోచుకునేది, నష్టపుచ్చేది. అర్థమవుతుందండి? అది ఈరోజున ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుని నియామకములో లేని నాయకుడు, దేవుడు నియమించని అసమర్థుడు, దేవుడు నియమించని ఆత్మ సంబంధి కానివాడు కూడా పాస్టర్ లాగానే చలామణి అవుతున్నారు. నా మాట అర్థమైందో లేదో? వాడు దేవుడిని నియమించలేదు, వాడిని ఆత్మ సంబంధికుడు కాదు, సామర్థ్యం కలిగిన వాడు కాదు, క్రమశిక్షణాపూరితమైనటువంటి మనిషి కాదు, కానీ పాస్టర్గా ఉన్నాడు. మీకు ఒకటి తెలుసా? వీళ్ళే గెలుస్తారు, అసోసియేషన్స్లో వీళ్ళే ఉంటారు ఎక్కువగా. పెద్ద పెద్ద మత సంబంధమైనటువంటి వాటికి నాయకత్వాన్ని వీళ్ళే వహిస్తారు, అలా ఉంటారు. వీరి కాపరత్వం కింద ఉండేవారు వీరిని కూడా పాస్టర్లలాగా గుర్తించి అభినందించి నమస్కారాలు చెప్పేవారు, వీరిని కూడా వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించుకునేవారు. వీరు కూడా ఆత్మీయులే అని భ్రమపడేటువంటి వారు ఆత్మీయంగా నశించిపోతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? కాపరి లేక చెదిరిపోయారు. కాపరి, దేవుని నియామకంలో ఉన్నవాడే కాపరి. ఆ కాపరి లేకపోతే అడవి మృగాలుగా ఈ దోచుకునేవారు ఉంటారు చూడండి. శాస్త్రుల పరిచయాల గురించి బైబిల్లో రాసింది. వారు నిలువుటంగీలు ధరించుకొని విధవరాండ్ల ఇండ్లే దోచుకుంటారు అని ఉందండి. అర్థమైందా? అంటే ఒక అండ లేనటువంటి కుటుంబాలను చూసుకొని, ఆత్మీయ జ్ఞానం లేనటువంటి కుటుంబాలను చూసుకొని ఇక దోచేసుకుంటారండి.
దోచేసుకుంటారు. ఒక అమాయకుడిని చూస్తారు, అయ్యగారండి పిచ్చి కళలు వస్తున్నాయండి అంటే చాలండి ఈ సేవకులకి 3 వారాల ప్రార్థన పెట్టాలి. అబ్బాయి మరియమ్మా 3 వారాల ప్రార్థన మీ ఇంట్లోనే 21 మందికి చేయగడిగి వారం పోతుంది దెయ్యం, అదే సర్దుకొని పోద్దని చెప్తాడు. అర్థమైందండి? 3 గురువారాలు 3 500, 3 గురువారాలు 3 నాన్ వెజ్లు అయిపోయాయి, కలిసి వచ్చింది. అయ్యగారు అమ్మగారు బ్యాచ్ మొత్తం దిగితే మరి కేజీలు బరువు బెరక్క ఏమవుతాం మేము? ఆలోచించండి ఒకసారి. దారుణాలు జరుగుతున్నాయి. అడవి మృగాలు వీళ్ళు, క్రూర మృగాలు, దోచుకునేవారు. సంఘానికి ఏమాత్రం వీరు ప్రయోజకులు కారు. సమాధానం లేని చోట సమాధానం అంటారు. చావాల్సిన వాడిని బతికిస్తారు, బతకాల్సిన వాడిని చంపుతారు. వీరిని దేవుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి వీరిని కాపరి అనడానికి వాక్యానుసారంగా అసలు ఆస్కారమే లేదు, కానీ కాపరని బోర్డు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో హైదరాబాదులో బస్ స్టాండ్లో నేనుంటే ఇక మేము ఎక్కాల్సిన బస్సు కూడా కదలట్లేదు. ఏంటి గందరగోళం, తెల్ల బట్టలు వేసుకున్న కంట్రోలర్లు అందరూ 1-2-3 చేరారు. ఏంటి అనంటే, ఏమో అండి ఈ గరుడ బస్సులోనికి ఎక్కి అందరికి టికెట్లు ఇష్యూ చేసి ఒకటి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందంట. దొంగ కండక్టరు. ఆడెవరు? దొంగ కండక్టరు. ఇప్పుడు మా టికెట్ కూడా ఇంతకు దొంగోడు ఇచ్చాడా ఒరిజినల్ వాడు ఇచ్చాడో మనకు కొంచెం అనుమానం వచ్చింది. చాలామంది ఏం చేశారంట, సార్ ఇది ఒరిజినల్ వాడు ఇచ్చిందేనా? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రయోజకులు కానే కారు. ఎంతసేపటికి అందినంత వరకు దోచేసుకుందాం అనేటువంటిదే. మీకు ఒకటి తెలుసా, ఈ రోజున ఏ కాపురత్వం కింద ఉన్నావు? అందుకే మనం ఒక చక్కటి పాట పాడతాం. మహిమగల సంగమందునా, సత్వ గల సంగమందునా, కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. హల్లెలూయా. ఈ కంచె దాటి అంత తొందరగా పోయినా గొల్లదుడ్డు పట్టుకోవడం గుంజడమే. అర్థమైందా? ఎవడన్నా దూకి రావాలని ప్రయత్నం చేసిండు అనుకోండి, ఇక వాడికి అయినట్టే. దూకి యువతాలకు వస్తే వాడిని చంపుడే, దూకకుండా కంపబాతుడే. కంప ఎక్కడన్నా కదిలితే మళ్ళీ పోయి కంపబాతుడే. అందుకనే కదా మీకు ఇంతమంది దౌర్జన్యం చేసే వాళ్ళ గురించి చెప్పేది. పేర్లు వాడకూడదు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు పేర్లు ఫోటోలు కూడా చూపిస్తానండి. అర్థమవుతుందా? ఈరోజు మీకు మనవి చేస్తున్నాను. ఒక ప్రవక్త ఉన్నాడు మన ప్రాంతంలో. అర్థమైందా? ఒక ప్రవక్త ఉన్నాడు. ఎంత దారుణాలు చేస్తాడో తెలుసా ప్రవక్త? అతని కాపురత్వం కిందికి వెళ్ళిపోతున్నారు చాలామంది. నేనెరిగిన విశ్వాసులు ఆ కాపురత్వం కిందికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మేము బ్రతిమలాడుతున్నాను, వారు దేవుని చేత నియమించబడినటువంటి వారు కారు. ఏ కాని చెట్టు మంచి ఫలాన్ని ఫలించదు. ఏ పాపము చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు పరిశుద్ధ విషయాలను ప్రస్ఫుటింపలేడు. కానీ వాడు చేస్తాడు, ఎందుకంటే నటనది కాబట్టి. భాష మాట్లాడగలడు, ప్రవచనం చెప్పగలడు. అందుకే కదా అడవి చెట్లన్నీ రాజుని ఎన్నుకున్నాయంట. రాజుని ఎన్నుకోవడానికి వెళ్ళి, అమ్మా ఒలివా చెట్ట నువ్వే కరెక్ట్, ఎందుకంటే నిన్ను మించినోడు అసలు ఈ ప్రపంచం అడవులలో లేడు, కాబట్టి నువ్వు మా మీద రాజు అయితే బాగుంటుంది అని అంటే, ఒలివ చెట్టు ఏమన్నదో తెలుసా? నేను అభిషేక తైలం ఇవ్వకుండా, ఓకే ప్రదీప తైలం నేను ఇవ్వకుండా నేను ఎట్లా రావాలి? నేను రానులే, నా పని నాకుందిలే అంది. ఓకే. తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మ ద్రాక్ష చెట్టు నువ్వే బాగుంటావు, నువ్వే మా మీద నువ్వు అధికారిగా ఉండాలి, నువ్వు ఎంతో మధురంగా ఉంటావు అని అంటే, నేను కూడా రానులే, నా డ్యూటీలు నాకున్నాయి, దేవుడు నన్ను పుట్టించిందే వేరే పర్పస్ కోసం, నేను రానులే అని అన్నదంటే. ఇక ఈ తిరిగిపోతే ఒక ముండ్ల పొద దగ్గరికి పోయినరంటండి. ఎక్కడికి? ఎండిన ముండ్ల పొద దగ్గరికి పోయి, నువ్వేమన్నా తీరుకుందా మేడం, రాగలుగుతారా అంటే, వస్తాపా అన్నదంటండి. అది మన మీద పడ్డా, మనం పోయి దాని మీద పడ్డా కుచ్చుకోనాల్సింది ముళ్ళులే. అర్థమైందండి? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అట్లాంటి వాళ్ళు నేను అనుకుంటున్నావు, నువ్వు కాపరిగా ఉండడానికి, నాయకుడిగా ఉండటానికి ఇది దరిద్రమేగా. ఆలోచించండి. అయ్యగారు పలానా వాళ్ళనే మనసులో పెట్టుకొని చెప్తున్నారని నీకు అనిపిస్తే 100% నిజం. అబద్ధమేముంది దాంట్లో? నిజంగానే చెప్తున్నా.
అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదండి? పౌలు గారు ఏం చెప్పిండో తెలుసా? అబ్బాయి తిమోతి, కొంతమందితో జాగ్రత్త అనలేదండి. అలెగ్జాంద్రు అనగానే తిమోతి ఇట్లా ఆలోచిస్తున్నాడు. అంత ఆలోచించ మాకు, కంచరోడు తెలుసుగా అన్నాడు. ఎందుకంటే 4 అలెగ్జాండర్ ఉన్నారేమో కాల. ఇప్పుడు వెంకటేశ్వర్లు అంటే ఎంతమంది లేరు? మరియమ్మ అంటే ఏ మరియమ్మ అనుకోవాలా? అందుకనే అలెగ్జాండర్ అని కంచరోడు, వాడితో జాగ్రత్త అన్నాడు. చూసిండండి, చెప్పిండా లేదా? మరేంటండి మీరు నన్ను తప్పుపడతారు? కొంతమంది మీద కోపం అనుకోమాకండి. కొంతమంది కాపరత్వం కిందికి మీరు పోయి, కొంతమంది ఆధ్వర్యంలోనికి మీరు పోతే మీ భక్తి జీవితం ఆగమైపోతుంది. అడవి మృగాలకు దొరికినటువంటి గొర్రె ఏ విధంగా అయితే చేల్చబడుతుందో అలాగా మీ భక్తి అయిపోతుందని నేను జాగ్రత్త పరుస్తున్నాను తప్ప అది వేరేగా అనుకోమాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రహించండి. 8వ వచనం చదువమ్మా. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై. అదేగా ఇప్పటిదాకా చదువుకుంది. ఏమయ్యారంట? గొర్రెలు దోపుడు సొమ్ము అనండి ఒకసారి. అంటే ఎట్లయితారండి దోపుడు సొమ్ము? 21 మందికి చెయ్యి అడిగించమంటే దోపుడు సొమ్ము కాక ఏమవుతాం లాస్ట్కి? కాపర్లు భలే ప్రాజెక్టులు పెడతారండి. ప్రాజెక్టులు అనాలన్నా స్కీములు అనాలన్నా? స్కాము. 3 వారాలు ప్రార్థన అంట, 3 బుధవారాలు ప్రార్థన. చూసారా ఎన్ని సంఘాలలో ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయో? ఇప్పుడు మనం ఈ సిద్ధాంతం గురించి విమర్శిస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఏం తెలుసు భక్తి గురించి అని వాళ్ళు మనల్ని అంటారు. మరి మనకు తెలియదో వాళ్ళకి తెలియదో ఆ దేవుడికే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదండి, తెలవదు అనేవాడు తెలుసు అనేవాడు వీళ్ళిద్దరి కొంచెం వెనక్కి పోయి 6 నెలల చరిత్ర బయటికి తీయాలి. తీస్తే వారి క్రియలన్నీ బయటకు వస్తాయి. అర్థమైపోయాయి ఎవరేంటన్నది. మీ వారి క్రియలను బట్టి మీరు వాళ్ళు ఎవరో మీరు తెలుసుకుంటారని దేవుడు మనకి క్లూ ఇచ్చాడుగా. అందుకనే ఆ మనిషి యొక్క ఆత్మీయ స్థితి మనకు తెలియాలంటే క్రియల జోలికి పోయి పరిశీలన చేయాలి. అప్పుడు మనుషులు ఏంటో మనకు అర్థం అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. జకర్యా గ్రంథం తీయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము. కొత్త నిబంధన పాత నిబంధన అండి జకర్యా? పోనీలేండి. 10వ అధ్యాయము తీయండి. మొదటి 2 వచనాలు ఎవరైనా స్పష్టంగా అమ్మ చదువమ్మా. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. వానాకాలమే కదా, మళ్ళీ వర్షం దయచేయమని ప్రార్థన చేయటం ఏంటి? అటు కడవరి వానాకాలం అంటే ఏంటిది? కడవరి వానాకాలం అంటే ఏంటి? లోకాంతపు సమయంలో దేవుడు తన ఆత్మను భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద కుమ్మరించేటువంటి సందర్భం. దేవాని అభిషేకాన్ని దయచేయమని యెహోవాను వేడుకోవాలి. ప్రతివాని చేనిలోని పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఆగండి. ప్రతివాడు ఆత్మభరితుడుగా అయ్యేటట్టుగా దేవుడు వర్షాన్ని పంపిస్తున్నాడు. ఎలాంటి వర్షాన్ని అంటే మెరుపులు పుట్టించి కంటికి అర్థమయ్యే రీతిలో, చెవులకు అర్థమయ్యే రీతిలో, విషయం అర్థమయ్యే రీతిలో, ఒక స్పష్టతలో తన ఆత్మ ప్రత్యక్షతను గావిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ముసిగుమ్మిడి లేదు, మర్మం లేదు. ఈ కాలంలో దేవుని యొక్క వాక్యము తొక్క తీసి ఒలిచి పెడుతున్నట్టుగా లోతైన విషయాలను, విషయాలన్నింటినీ కూడా విడమర్చి దేవుడు చెప్పిస్తున్నాడు. ఆత్మ ప్రత్యక్షత జరగడానికి అవరోధాలు ఏమీ లేదు. చక్కగా దేవుడు నేర్పిస్తున్నాడు తన ఆత్మీయ జీవిత విధానాన్ని కొనసాగించుకోవడం ఒక మనిషికి. మెరుపులు పుట్టించి చదవమా. మెరుపులు పుట్టించి ఆయన వానలు మెండుగా కురిపించును. హల్లెలూయా. నువ్వు రావాలి కానీ మెరుపు ఎందుకు కనపడదు, వానకి ఎందుకు తడవండి? అయితే ఏం జరుగుతుంది? 2వ వచనం. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. ఇప్పుడు ఎట్లుందంటే బయట వాతావరణంలో గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. నేను శాంతింపలేకున్నా, నాకు కోడిగొయ్యి, పట్టు వస్త్రాలు నాకు నచ్చలే, చీరలు గాజులు నాకు నచ్చలే అన్నట్టు నమ్మినాం మనం.
అంతేనా? నమ్మేం చేయాలి ఇప్పుడు? ఓరు నాయన, అది గాజులు లేవు, పాడు లేవు, మేక లేదు, గొర్రె లేదు, గొర్రె తోక లేదురా, వదిలేరా అని చెప్పగలిగే వాడు లేడండి ఈరోజు నా దేవుని సేవకుడు. పెట్టండి పర్లేదు, గురువారం దానికి పెట్టండి, శుక్రవారం నన్ను పిలవండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను. గృహదేవతలు ఏం చేస్తున్నాయంట? వ్యర్థమైన మాటలు పలుకియను అని అనొచ్చుగా అమ్మా. పలికిరి. వ్యర్థమైన మాట అని ఎందుకు అంటున్నాం మళ్ళీ? వాళ్ళు హర్ట్ అవుతారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఏమంటుందంట గృహదేవత? రాత్రి కల్లోకి వచ్చి నన్ను తీసేస్తారా అన్నదంట. ఏమన్నదంట? అందుకని వచ్చే ఏడాది కూడా ఉంటుంది. గృహదేవత ఏమంటుంది? వ్యర్థమైన మాటలు పలికిరి. ఇక దీనికి తోడు ఇంకొకటి వస్తాడు, టింగు బుర్రగాడు. సోదెగాండ్రు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. వాడు చెప్తాడు కండి, వచ్చి ఏమేమో చెప్తాడు. మోసముతో నువ్వు 3 ఏండ్లు అయింది ఇప్పటికి వాళ్ళకి బెట్టక, పిలువు అందరిని పిలువు. 16 ఊర్ల నుంచి జనాల్ని పిలిచి మంచిగా ఆకాశం అంతా పందిరేసి టింగ్ 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 టింగ్, మేకను కోసి టింగ్ 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 టింగ్, వాడు కొడతానే ఉంటాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వాడి సోదకు వాడే మ్యూజిక్ చెప్పి ఏం చేస్తాడు? నిరర్ధకమైన దర్శనం క్లియర్గా చెప్తాడు. ఇది చేయమ్మ పోతుంది, ఇది చేయి పోతుంది, శాంతింపజేయిపోతుంది, నలుగురికి చేయగలిగిచ్చు పోతుంది. గృహదేవత సోదెగాండ్రు ఇద్దరు ఏకమైపోయి సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే మోసముతోనూ కలలకు భావము చెప్పిరి. అబ్బా ఆగండి, ఇక దీంట్లో మనోళ్ళు కూడా ఉన్నారండి. మోసంతో ఏం చెప్తారు? నాకు కొన్నిసార్లు కొంతమంది కళ చెప్తా ఉంటే పావు గంట వినాల్సి వస్తుంది. వాడికి పావు గంట అర్ధగంట వచ్చుద్ది ఆ కళ. ఇంకా నయం, నెబుకద్నెజరు ఆత్మ బట్టి అయ్యగారు నాకు ఒక కళ వచ్చింది, నువ్వు అది తెలుసుకోవాలి, ఉపవాసం ఉండి అన్నాడు అనుకో, నేను చచ్చిపోతా. కళలు గుర్తుంచుకునే శక్తి మా సంఘస్థులకి ఈ ప్రభు ఆమేన్ అనాలి నేను అప్పుడప్పుడు, లేకపోతే మీరు మర్చిపోతారు. కళ తీసుకొచ్చి నాకు చెప్తారు, అయ్యగారు దీంట్లో ఏముంటుంది అబ్బా, పచ్చని చెట్టు ఇట్లా ఊగుతుంది, దాని కింద నేను కూర్చున్నా, ఏమై ఉంటుంది? నాకేం తెలుసు అండి. ఇట్లాంటి కళలు మీకు తెలియదు. వచ్చి నా దగ్గర కూర్చుంటే నవ్వలేక ఏడవలేక వాడి మీద రాయిసిరేలాక ఏమో కోపం వస్తుంటుంది. ఒక్కోసారి సుత్తి కళలు, వాడు బాగా దీన్ని పండుకుంటే వస్తాయి ఆ కళలు. మాట్లాడి పండుకుంటూ వచ్చే కళలండి అయ్యి. దానికి ఏదో మసాలా రాసి నాకు చెప్పి పరిశుద్ధాత్మ అనిపించుకోవాలని వస్తారు నా దగ్గరికి. కొన్ని నిజమైన కళ్ళే ఉంటాయి, ఎందుకంటే కళలలో కూడా మాట్లాడతాడని కళలను వాడుకున్నాడు దేవుడు. నిజంగా అట్లా వస్తే చెప్పండి, మరి అన్నిటిని కూడా దాయమాకండి, అట్లా అన్నీ చెప్పమాకండి. ఓకే, కళలు మోసపూరితమైనటువంటి మోసపూరితమైన దర్శనాలు ఇవన్నీ చెప్తే చూడండి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. చూసారండి, వీళ్ళందరూ వీళ్ళ కథ చెప్తా ఉంటే అక్కడ నిజంగా దేవుని ఆత్మాభిషేకం సామర్థ్యం కలిగినటువంటి వాడుండి వాడు చెప్పేది బూటకం రా నాయన, నమ్మమాకండి, సోదే, అది వ్యర్థం, అది కళ, వాడి ఊహ అని చెప్పేవాడు అక్కడ ఉంటే జనాలకు బాధ రాకపోయేదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున వాడిని నమ్మబాకంటే కూడా మీరేం చేస్తున్నారు తెలుసా అండి? మనలో చాలామంది గడగడ ఉణుకుతాడు, ఏమవుతుందో. నేను ఒక రోజున విశాఖపట్నంలో ఇట్లనే ఒక కుటుంబంతో మాట్లాడుతూ అబద్ధ ఆత్మ, భ్రమపరచు ఆత్మతోని ఊగిసలాడుతున్నటువంటి ఒక పెద్ద సేవకుడిగా పరిగణించబడుతున్నది తప్పు అని పేరు పెట్టి వాళ్ళకు వివరిస్తున్నా. దాంట్లో ఒక పెద్ద మనిషి లేచి, అయ్యా బాబు, ఆయన అవును మాకండి, పరిశుద్ధాత్మని దూషించమాకండి అని అంటుంది. ఆంటీ, పరిశుద్ధాత్మ అయితే నాకు తెలుస్తుందిగా, నేను పరిశుద్ధాత్మను గిల్లుకునే అంత ధైర్య సాహసాలు కలిగిన వాడు ఫేక్ ఆత్మ పట్టుకొని ఏలాడుతుంటే పరిశుద్ధాత్మను దూషించబాక నాకు భయం పెడుతున్నారేంటి? మీరు భయపడమాకండి అని చెప్పినా కానీ ఆవిడ భయం మాత్రం పోట్లే. ఆవిడికి నాది పరిశుద్ధాత్మే, ఆ దొంగోడిది కూడా పరిశుద్ధాత్మే అనుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళని బాగు చేయలేమండి. అర్థమవుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను, వినండి. అదే అక్కడ ఆత్మాభిషేకం కలిగిన యెహోషువ లాంటి వాడు ఒకడు ఉంటే, నాయకుడిగా ఉండగలిగే యెహోషువ లాంటి వాడు ఒకడు ఉంటే, యెహోవా చేత నిజంగా నియమితుడైనటువంటి కాపరే ఆ వ్యక్తి మీద, ఆ సంఘం మీద, సమాజం మీద ఉంటే ఈ సోదెగాండ్ర కథలు కనపడవండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఒక ఆత్మీయ నాయకుడు, కాపరి సంఘానికి ఉంటే
ఈ టింగు బుర్రగాళ్ళు, సోదెలు, కలలు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలో మీకు తెలియదు, కలలతోని జీవితాలు కట్టుకోవాలని తండ్రి గాలి మేడలు వేసుకుంటా ఉంటే బాధితులుగా మారబోయేటువంటి మనుషులను ప్రక్కకు తీసుకెళ్ళి గదిలో కూర్చోబెట్టి, మీరు మోసపోబోతున్నారు, ఆత్మీయ రంగుకి మీరు భ్రమపడమాకండి, వాటిని నమ్మబాకండి, అది ఫేక్, వాళ్ళది పరిశుద్ధాత్మ కాదు, వాళ్ళది ఊహ అని వాళ్ళకు చెప్పి విడిపిస్తే ఈ రోజున అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. రిస్క్ చేసి మనుషుల యొక్క జీవితాలను కట్టిన అనుభవాలను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఇట్లాంటి మనుషులను ముందు నిలబడి ఎదురుదాడి చేసి సంఘాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఏమండి, మనకు కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అపనిందలు, ఇబ్బందులు, బాధ, ఓకే, పెయిన్ మనం భరించాల్సి వస్తుంది. నో ప్రాబ్లం. అందుకే కదా సమాజాన్ని రక్షించడానికి మోషే గారు ఎన్ని బాధలు పడ్డాడు, సమాజాన్ని కాపాడడానికి యెహోషువ ఎన్ని యుద్ధాలు చేశాడు, సమాజాన్ని రక్షించడానికి, విమోచించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని, శరీరాన్ని ఫలంగా పెట్టాల్సి వచ్చింది. పౌలు గారు అంటాడు, ప్రసవ వేదన పడాల్సి వస్తుంది నేను అన్నాడు. పౌలు గారు అంటున్నాడు, సమస్తం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నాడు. పౌలు గారు సంఘాన్ని కాపాడడం కోసం, సంఘాన్ని బలోపేతం చేయడం కోసం ఈ శ్రమ పడలేదు అనడానికి వీలు లేకుండా అన్ని శ్రమలను రుచి చూడవలసి వచ్చింది. అందుకే కాపరి కోసం ప్రార్థించాలి. కాపరిని కలిగి ఉండడం గొప్ప భాగ్యం. కాపరి కింద ఉండడం ప్రతి మనిషికి తప్పనిసరి, అది ఆవశ్యకత. అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. సైతాను యొక్క మభ్యతలో నుండి ఈ వచనాలు 1-2 వచనాలను మనం చదువుకున్నాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయంలో సైతాను యొక్క మభ్యతలో నుండి కాపాడగలిగేవాడు ఆత్మ పొందినటువంటి కాపరి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతాను యొక్క ఉచ్చులలోనికి నువ్వు దిగజారిపోతుంటే నిన్ను పట్టుకొని బయటికి లాగడానికి ప్రేమపూర్వకంగా నీ చుట్టూ తిరిగేవాడే కాపరి. అర్థమైందా? మీరు తప్పు చేస్తున్నారమ్మా, నువ్వు కొంచెం మిస్టేక్ అవుతుంది అని ప్రేమతో గద్దించేవాడు, మందలించేవాడు నీ కాపరి. నీ జీవితాన్ని కాపాడేవాడు, నీ ఆత్మను కాపాడేవాడు. అర్థమవుతుందా? నీవు నష్టపోకుండా, దేవుని ఉగ్రతకు గురి కాకుండా, సైతాను కబంధ హస్తాలలో చిక్కుపడిపోకుండా కాపాడేవాడు కాపరి. ఆ కాపరికి దూరం కావద్దు, కాపరిని దూరం చేసుకోవద్దని మీకు మనవి చేస్తున్నా. అందుకే కాపరి యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. యేసు ప్రభు గురించి ఏం చెబుతున్నాడు తెలుసా? ఆయన మీ ఆత్మలకు కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మనవి చేస్తున్నాను, భక్తి జీవితానికి అయ్యగారు అనండి ఒకసారి. దానికి వాడండి ముందు. అర్థమైందండి? పుట్టినరోజుకి, యానివర్సరీలకి, ఇట్లాంటి వాటికి తర్వాత ఎప్పుడన్నా భక్తి జీవితానికి వాడండి ముందు. భక్తి జీవితానికి వాడండి ముందు. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి అని నేను మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాదు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరి. దేవునికి స్తోత్రం. నేను కూడా వదిలేసే రకాన్ని కాదు. ఓకే, వ్యక్తిగతంగా పట్టుకొని గొర్రెని తోడేలుకి బానిస కాకుండా, గొర్రెని తోడేలుకి గురి కాకుండా చేయాలనే ప్రయత్నమే నేను ఎప్పుడు చేస్తాను, కానీ నేను జీతగాడిని కాదు అని యేసు ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కాపరి కూడా అదే భావాన్ని కలిగి ఉంటాడు. అర్థమైందండి?
అంత తొందరగా మనుషులను వదిలిపెట్టుకోలేడు. అర్థమవుతుందా? మానసిక క్షోభ గురి చేసిన, వినకపోయినా, ఎదురు తిరిగినా, ఇంకా రకరకాల విషయాలలో వ్యక్తి ఎదగకపోయినా నిజమైనటువంటి కాపరి వారి కోసం తప్పిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతడు ఆ గొర్రెని కాపాడాలనేటువంటి దిశలోనే ఉన్నాడు, కానీ మరి ఒక విధానంలో లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి. సంఘస్థులు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధ పెడతారో తెలుసా పాస్టర్ గారిని? అర్థమైందా? ఒకసారి మీరు మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆత్మీయంగా ఉండాల్సిన స్థాయికి లేకపోయినా చాలా బాధపడతాం. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? మీ మీద నాకు అధికారం ఉన్నా అధికారాన్ని వినియోగించిన వాడను కానన్నాడు. అయినా ఈ రోజున దైవ సేవకుడు తన అధికారాన్ని వినియోగించే రోజులండి ఇవి. ఏమండి? దైవ సేవకుడు తన అధికారాన్ని మొత్తాన్ని సంఘం మీద వినియోగించగలిగే రోజులేనా ఇవి? లేదు. ఇలాంటి రోజుల్లో కాస్త చెప్పిన విషయాన్ని మంచి మనస్సాక్షితో అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది. గ్రహించాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము. 2 పూర్తి చేస్తానే అనుకున్నాను కానీ ఒకటే అవ్వట్లేదు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి. నాకిష్టమైన కాపరులు మీకు నియమింతును. హల్లెలూయా. దేవుడు కొంతమంది కాపరులను నియమించలే, వాని పక్క పెట్టేశాడు. తనకిష్టమైన కాపరులను దేవుడు ఎన్నుకొని సంఘం మీద నియమిస్తే, దేవునికి ఇష్టమైనటువంటి కాపరి సంఘాన్ని ఎలా నడిపిస్తాడంట? జ్ఞానముతోనూ వివేకముతోనూ సంఘాన్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాన వివేకములతో దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే వివేకంతో నడిపించాలి. కానీ ఏదో లోకపరమైనటువంటి విషయాలన్నింటినీ తీసుకొచ్చి కలగబులి కప్పుర్లు చెప్పి, లేకపోతే టాలెంట్ని తీసుకొచ్చి, వాక్చాతుర్యాన్ని తీసుకొని వచ్చి షో చేయకూడదండి. ఈవెంట్ కాదు చేయాల్సింది. మనం సంఘాన్ని నడిపించేటప్పుడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడైతే ఏం చేస్తాడో తెలుసా? సంఘాన్ని చాలా జ్ఞానంతోనే నడిపిస్తాడు. వివేకంగా మంచి చెడ్డలను బేరీజు వేసి, లాభ నష్టాలను బేరీజు వేసి, ఆత్మ కోణాన్ని అర్థం చేసుకొని, సైతాన్ యొక్క కుయుక్తి ఎక్కడైనా ఎంటర్ అవుతుందో అర్థం చేసుకొని, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఒక అవగాహనకు వచ్చి సంఘాన్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తాడు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేర్పరి అయిన శిల్పకారుని వలె సంఘానికి నేను పునాది వేశానన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా నడిపించగలిగేవాడే కాపరి. అలా నడిపించాలనేది నా కోరిక, దేవుడిచ్చిన జ్ఞానం మేరకి. అంతేగాని చాలామంది చాలా సలహాలు చెప్తారు తెలుసా అండి నాకు. కానీ దేవుడిచ్చిన నడిపింపు మేరకు వెళ్తూ ఉంటే, పాస్టర్ గారు మన మాట పట్టించుకోడండి, ఒంటెద్దు పోకడండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మీయుల సూచనలు, ఆత్మీయుల సలహాలు తీసుకుంటూనే ఉన్నాను, లేకపోతే ఈ సంఘాన్ని నడిపించలేము. అన్నిటికంటే ప్రామాణికం వాక్యం, అన్నిటికంటే ప్రామాణికం దేవుని ఆత్మాభిషేకం. దేవునికి స్తోత్రం. అవి విడిచిపోతే నేను సేవ చేయకుండా ఉండడమే మంచిది. ఆత్మ నన్ను విడిచిపోతే నేను సేవలో విరమించుకోవడం మంచిది. అందుకే మోషే గారు అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని పోబాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సంఘమును జ్ఞానముతోను వివేకముతోను నడిపించే కాపర్లు కావాలి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో సంఘము క్షేమముగా అభివృద్ధి పొందడానికి కాపరి కావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చదువుకున్న వచనం ఏంటి? సంఘంలో నువ్వు ఒక మెంబర్వి కదా, సార్వత్రిక సంఘంలో. ఈ సంఘంలో ఉన్నటువంటి నీవు నీ అంతట నువ్వు అభివృద్ధి చెందలేవు. నీ బైబిల్ నువ్వు చదువుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే పైకి రాలేవు. నీకంటూ ఒక కాపరి కావాలి. 13వ వచనంలో రాసింది, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించాను. దేవునికి స్తోత్రం. సంఘంలో నువ్వు ఉండడానికి కాపరి అవసరంలే.
సంఘంలో నువ్వు క్షేమంగా అభివృద్ధి పొందాలంటే మాత్రం నీకు కాపరి కావాల్సింది. అందుకనే కొంతమంది సంఘంలో మెంబర్స్, అర్థమైందండి, వాళ్ళు సంఘంలో ఉంటారు, వెళ్ళిపోతారు, పెద్ద ఉపయోగం ఉండదు. అర్థమైందా? అంటే వాళ్ళు పెద్ద సంఘాన్ని ఉపయోగం చేసుకోలేరు. అదే పాస్టర్ గారు, అదే బైబిల్, అదే ఆత్మ నడిపింపు వీళ్ళు మాత్రం ఉపయోగించుకోరు, కిటికీలో కూర్చొని పండుకుంటారు. అర్థమవుతుందండి? సెల్ ఫోన్తో గెలుక్కుంటారు, మధ్యలో దప్పికొస్తే పోయి అర్ధగంట తర్వాత లోపలికి వస్తారు. ఇక వీళ్ళు బాగుపడతారండి? మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇక్కడ మనం వచ్చినాన్ని చూస్తే సంఘము క్షేమంగా అభివృద్ధి కావాలంటే, అభివృద్ధి పొందాలంటే నీకు కాపరి కావాలి. నేను జస్ట్ ఒక మెంబర్ లాగానే ఉంటా, గుడ్డు సున్నాలు తెచ్చుకుంటా, ఓకే, గుడ్డి నమస్కారాలు పెట్టించుకుంటానంటే ఎక్కడన్నా సపోటా చెట్టు కింద ఫ్యాన్ పెట్టుకొని కారపూస తెచ్చుకొని తినుకుంటా వాక్యం విని ఒకవేళ నిద్ర వస్తే నిద్ర కూడా పో. అర్థమవుతుందండి? ఎప్పుడైనా నీకు ఉన్నప్పుడు రా, వీలున్నప్పుడు రా, ఎందుకంటే మెంబర్వి నువ్వు, అంతే. అర్థమైందా? అంతే. కానీ అభివృద్ధి పొందాలి, సంఘంలో నేను క్షేమంగా ఉండాలి, సంఘంలో నుంచి నేను ఎత్తబడాలి అంటే మాత్రం నీకు ఒక మంచి ఆత్మీయుడైన కాపరి అవసరం. దేవునికి స్తోత్రం. చివరిగా అతి శ్రేష్టమైనటువంటి ఒక వచనాన్ని ఎహెజ్కేలు గ్రంథంలో మీకు చూపించాలనుకుంటున్నాను. 33వ అధ్యాయము 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు నేనొచ్చి అన్నిట్లలో ఏలు పెట్టనాయా బాబాయ్. నరపుత్రుడా, నిన్ను ఆల్రెడీ అపాయింట్ చేసిన, ఇశ్రాయేలీయులకు నేను నిన్ను కావలివానిగా. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీది. వాళ్ళు కూడా నిన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ నన్ను అప్రోచ్ అయినా నేను మాత్రం నీ నుంచే ఇస్తా. ఈ కాపర్ ఎవరు ఇంతకీ? దేవుడికి ప్రార్థన చేస్తే మధ్యలో ఎంటర్ అయ్యాడు ఏంటి చూడండి. నీవు నా నోటి మాట నువ్వు విని, వాళ్ళు నాకు కొన్ని ప్రశ్నలు వేసారు అబ్బాయి, నేను వాళ్ళతో మాట్లాడను. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం నేను నిన్ను నియమించుకున్నా, వాళ్ళతో నేను మాట్లాడలేను, నీతో మాట్లాడతా. నీవు నా మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అక్కడే మిస్ అవుతున్నాం మనం. నీవు నాకు ప్రతిగా అనండి ఒకసారి. వాస్తవానికి ఆమె అడిగిన ప్రశ్నకి నేను పోయి జవాబు చెప్పాలి, కానీ నేను రాను. నువ్వు పోయి నాకు ప్రతిగా అనండి. అది దేవునికి స్తోత్రం. నీవు అడిగిన చాలా పరిస్థితులకి దేవుడు రావాలి వాస్తవానికి, కానీ దేవుడికి బదులు తన సేవకుడిని ఇన్వాల్వ్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది కాపరంటే. దేవుని స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన శరీరమే కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మవశుడిగా అక్కడ కనపడలేడు కాబట్టి ఒక శరీరాన్ని ఉపయోగించుకొని అక్కడికి వచ్చాడు చూడండి, ఆయనే దేవుడిని మోసుకొచ్చినోడు కాపరి. అది నీకు అర్థమైతే బాగుంటుంది. అందుకే గ్రామ పెద్దలు సమూయేలు గారిని చూసి సాష్టాంగపడి ఏంటి సంగతి అన్నారు. కొర్నేలు గారు పేతురుని చూసి సాష్టాంగపడతాడు. ఎలీషా గారిని షూనేమీరాలు ఇంటికి పిలిపించుకుంటుంది. ఎందుకో తెలుసా? మీరు వస్తే దేవుణ్ణి తీసుకొని వచ్చినట్టే, దైవ వర్తమానాన్ని తీసుకొని వచ్చినట్టే, దైవ పరిష్కారాన్ని తీసుకొని వచ్చినట్టే, దైవ నడిపింపును తీసుకొని వచ్చినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు దేవునికి ప్రతిగా వచ్చేటువంటి ప్రతినిధి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, కాపరొద్దు అంటారేంటి? బయట నుంచి బయటనే వెళ్ళిపోతారేంటి? మొహం చూపిరేంటి? ఏమండి? ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వస్తారు మీరు పనికిమాలిన మనుషులందరి దగ్గర. జీవితానికి, భౌతిక జీవితానికి పనికొచ్చేటువంటి మనుషుల దగ్గర సమయాలు గడుపుతారు, కానీ దైవ సేవకుని సమక్షంలోనికి రావడానికి ఎందుకు మీ కుటుంబానికి ఇష్టం లేదు? మీరు కాపరిని పరోక్షంగా దూరం పెట్టుకుంటున్నారు. మీరు కాపరత్వాన్ని పరోక్షంగా అయిష్టత చూపిస్తున్నారు. జీవితం ఫలభరితం కాదు, ఆత్మీయత అంతకన్నా ఫలభరితం కాదు. అందుకే మీకు మనవి చేస్తున్నాను, ఒక క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా క్షేమంగా ఉండాలంటే, ఒక క్రైస్తవ విశ్వాసి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే ఆ వ్యక్తికి కంపల్సరీ ఒక మంచి ఆత్మీయత కలిగినటువంటి కాపరి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి, కాపరి
అవసరమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. కాపరిని, మంచి కాపరిని కలిగి ఉందాం. మంచి నాయకత్వం కలిగిన, మంచి ఆత్మీయత, మంచి వివేకము, మంచి జ్ఞానము కలిగినటువంటి కాపరిగా మా సంఘ కాపరిని తయారు చేయాలని నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగ మనం కొనసాగుదాం. దేవుడట్టి కృప మనకు ప్రసాదించునుగాక.